ఆరోపణలు అయిపోయాయి, విమర్శలు విసుర్లు స్థాయి దాటిపోయాయి, తిట్లు శాపనార్థాలు కూడా హోగయా. ఇప్పుడు ప్రమాణాల వంతు. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య రాజకీయం అగ్నిపర్వతంలా భగభగా మండుతోంది. వ్యక్తుల విమర్శలు ఇప్పుడు కుటుంబాల దాకా వెళ్లాయి. ఫోన్ ట్యాపింగ్ చేయించారని పువ్వు గుర్తు పార్టీ పూసగుచ్చినట్లు చెబుతూ ఉంటే దాన్ని నిరూపించాలని గులాబీ ముల్లులా గుచ్చిగుచ్చి అడుగుతోంది కారు పార్టీ. ఇంతకు కేంద్ర మంత్రి బండి సంజయ్ విసిరిన ప్రమాణాల సవాల్కు కేటీఆర్ సై అంటారా నై అంటారా? నేను మా కుటుంబ సభ్యులు అందరం వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసే నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా, సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాజం ఇచ్చిపెట్టుకో. సీరియళ్లను తలపిస్తున్న తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు సిస్సలైన మలుపు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సిట్ విచారణ దాటి ప్రమాణాల దాకా వెళ్లింది. ఒక పొలిటీషియన్ అయ్యుండి నోటీసులతో బెదిరిస్తావా? తండ్రి పేరు చెప్పి పాలిటిక్స్ లోకి రాలేదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. నోటీస్తే నేను చట్టపరంగా ఏం చేయాలి నాకు కూడా తెలుసు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు. ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే భయపడతానుకుంటే నీ మురుగత్వం. నేను నీ లెక్క అయ్య పేరు చెప్పి రాజకీయాలకు వస్తున్నాను కాదు. నేను కేసీఆర్ హయాంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారులు చూపెట్టిన వివరాలు చూసి షాక్ కు గురైనట్లు చెప్పారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు వాంగ్మూలంలో కేసీఆర్ పేరు చెబుతూ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దానికి ఆన్సర్ చెప్పాలని నిలదీసిన సంజయ్ ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. తమ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేయగలరా? తాను తన కుటుంబం వచ్చి దేవుడి ముందు ప్రమాణం చేస్తామని, ఇందుకు కేటీఆర్ సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు బండి సంజయ్. ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు, ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసే నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా, సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాజం ఇచ్చిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు, నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? బండి సంజయ్ ప్రమాణాలపై కేటీఆర్ నుంచి రియాక్షన్ అయితే రాలేదు. బండి సంజయ్ పై ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ నుంచి సమాధానం వచ్చింది. 3-4 ఏళ్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ పై బండి సంజయ్ చెప్పిందే చెప్తున్నారట. గుడులు బడుల్లో ఓట్లు తప్ప బండికి ఇంకేమీ తెలియవంటూ విమర్శించారు గంగుల కమలాకర్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు ఎన్నోసార్లు 100 సార్లు కూడా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి దీన్ని సాగదీస్తూ ఉన్నారు. ట్యాపింగ్ ఎక్కడ ప్రూఫ్స్ రాలే. మరి ఇంతవరకు ఎందుకు ప్రూఫ్స్ కాలేదు? దర్యాప్తు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో మీ అధికారం ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇప్పుడు ఇంతవరకు క్లారిటీ బయటకు వస్తలేదు? నిజంగానే నీకు ఆరోపణలు అనిపిస్తే గిట్ట నీ దర్యాప్తు సంస్థతోటి దర్యాప్తు చేయండి, తేట తెల్లం చేయండి. ఇటు తెలంగాణ భవన్ నుంచి కూడా బండికి కౌంటర్ వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సంజయ్ ఉండటం మన దౌర్భాగ్యమని, సంచలనాల కోసం మీడియాలో సోషల్ మీడియాలో చిల్లర వాగుడు వాగుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి. వావి వరుసలు అనే మాట ఎప్పుడు మాట్లాడాలో కూడా తెలియని అజ్ఞాని సంజయ్ అంటూ విమర్శించారు. బండి సంజయ్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. సాక్షి నీయడానికి పోయినప్పుడు ఏదో బల ప్రదర్శనకు పోయినట్టు ఏం ఘనకార్యం చేసినావో నాకు అర్థం కాదు. రాష్ట్రానికి ఏదో 1000 కోట్ల ప్రాజెక్టు 10,000 కోట్ల ప్రాజెక్టు నువ్వు తీసుకొస్తే ఏదో జనసందోహాన్ని తీసుకుపోయి ఏదో చేసినట్టు. అసలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నీ బాధ్యతలు ఏంటో నీకు తెలుసా? ఎన్నడైనా పార్లమెంట్ లో 4 మాటలు మాట్లాడినావా తెలంగాణ రాష్ట్రం గురించి? తన ప్రమాణాలపై కేటీఆర్ నుంచి సమాధానం వచ్చేదాకా విడిచిపెట్టనని వెంటాడుతానన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో ప్రమాణాల అంకం చివరిదవుతుందా? ఇంకేమైనా సంచలనాలు వస్తాయా? చూడాలి.